వెల్కమ్ టు ఫోకస్. వారిని చూడగానే అందరిలో ఒకటే ఆసక్తి. పని మానుకుని మరి పరీక్షగా చూస్తారు. వారి హావభావాలు, వేషధారణ, మాట తీరు ప్రతిదీ చాలా మందికి ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. చప్పట్లు కొడుతూ చేయి చేస్తారని, గుంపుగా వెళ్లి దౌర్జన్యాలు చేస్తారని వారిపై ఓ ముద్ర కూడా ఉంది. కానీ వారికి మనసుందని, వారు మనతోటి మనుషులేనని అర్థం చేసుకునే వారందరుంటారు. అందుకే హిజ్రాల హక్కుల కోసం పోరాడుతున్నారు. సమాజంలో తమకు సమాన హక్కులున్నాయని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాలేజీలో అందరితో కలివిడిగా ఉండటమే కాదు, ఏకంగా విద్యార్థి సంఘ నాయకురాలు కూడా అయ్యిందో హిజ్రా. హిజ్రా అంటే అందరికీ అలుసే. అల్లరి చిల్లరగా తిరుగుతారని అభిప్రాయం. దుకాణాల వద్ద అడుక్కునే వారని చిన్న చూపు. అయితే ఆ హిజ్రాను చూస్తే ఎవరైనా ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. వ్యసనాలకు బానిసై తప్పుడు మార్గంలో నడిచే యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిందే. కర్నూలు జిల్లాలో విద్యార్థి నేతగా, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తగా సగర్వంగా బతుకుతోంది హిజ్రా మాధురి. ఈ అమ్మాయి పేరు కాదు అచ్చం అమ్మాయిలాగే కనిపిస్తున్న ఈ హిజ్రా పేరు మాధురి. రోజు రోడ్ల మీద ప్రయాణాల్లో కనిపించే పదుల సంఖ్యలో హిజ్రాలతో పోల్చడానికి ఏ మాత్రం వీలేని ప్రత్యేకత ఈమెది. ఎందుకంటే సమాజం చిన్నచూపు చూస్తుందనో, అవమానిస్తుందనో కుమిలిపోలేదు మాధురి. సగర్వంగా తలెత్తుకు బతకాలనుకుంది. హిజ్రాలకు కూడా అందరిలాగే అన్ని హక్కులు ఉన్నాయని చాటాలనుకుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా అనుకున్నది సాధిస్తోంది. మాధురిగా చెలామణి అవుతున్న ఈ హిజ్రా అసలు పేరు రాజశేఖర్ గౌడ్. ఊరు కర్నూలు జిల్లా నందికొట్కూరు. అబ్బాయిగానే జన్మించిన రాజశేఖర్ గౌడ్ ఎదిగే కొద్దీ జన్యులోపంతో హిజ్రాగా మారిపోయాడు. తన శారీరక పరిస్థితిని తలుచుకుని కుమిలిపోకుండా ధైర్యంగా బతకాలనుకున్నాడు. మాధురిగా పేరు కూడా మార్చుకున్నాడు. రూపురేఖలు, వస్త్రాధరణతో పాటు పేరు కూడా మారిపోయింది. హిజ్రాగా మారిన అతని ఆలోచనలు మాత్రం మారలేదు. చదువుకోవాలి, సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి, ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలి. ఈ పట్టుదలే మాధురిగా మారిన రాజశేఖర్కి కొండంత బలాన్నిచ్చింది. ఎవరో గెలిచేస్తారనో, వేరుగా చూస్తారనో ఆత్మ న్యూన్యతా భావంతో కుంగిపోలేదు మాధురి. పట్టుదలతో ముందుకు సాగింది.